వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకున్నారు. దాడి వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. సురేష్ ను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి మంగళగిరి కోర్టు అనుమతించింది. దాడి కేసులో పోలీసులకు సహకరించాలని న్యాయస్థానం సూచించింది. దీంతో ఈ మధ్యాహ్నం 1 గంటకు నందిగం సురేష్ ను గుంటూరు సబ్ జైలు నుంచి పిఎస్ కు తీసుకురానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్ గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు. మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఈరోజు మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారని వార్త, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసు సంబంధించి కూడా ఏపీ పోలీసులు అయితే మాత్రం ఈ కేసులో దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ యొక్క కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి 23 మందిని కూడా అరెస్ట్ చేశారు. మరి ప్రధానంగా ఉన్నటువంటి నిందితులను కూడా ఈరోజు నిన్న ఏదైతే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కూడా పిలిపించి విచారించడం కూడా జరిగింది. ఇందులో కీలక సూత్రధారులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రేళ్ల పెరెడ్డి కానీ, విజయవాడకు చెందినటువంటి దేవినేని అవినాష్, అదేవిధంగా జోగి రమేష్ తో పాటు తలశీల రఘురామ్ కూడా ఇందులో ప్రధాన కీలక సూత్రధారులుగా ఉన్నట్టుగా కూడా పోలీసులు భావించారు. మరి ఈ నేపథ్యంలోనే వారిని కూడా నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి చూడొచ్చు, ఈ కేసులో కూడా ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి ప్రస్తుతం గుంటూరు సబ్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం నందిగం సురేష్ ప్రయోగం ఈ యొక్క కేసులో కూడా ఎక్కువగా ఉంది అనేటువంటి దానిపై కూడా గత 2 రోజుల క్రితం మంగళగిరి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా నందిగం సురేష్ ను 2 రోజుల పాటు కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు అయితే మాత్రం ఈ పిటిషన్ లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న మంగళగిరి కోర్టు కూడా నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి విచారించేందుకు కూడా ఇప్పటికే పోలీసులు అయితే సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే గుంటూరు మంగళగిరి రూరల్ పోలీసులు గుంటూరు సబ్ జైలు వద్దకు చేరుకుంటారు. చేరుకొని అనంతరం సబ్ జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ తీసుకొని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని పోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అనంతరం కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో నందిగం సురేష్ సంబంధించి అంటే ఈ యొక్క కుట్రకోణ వెనక ఎవరెవరు ఉన్నారు అనేటువంటి అంశంపై కూడా నందిగం సురేష్ ను కూడా పోలీసులు విచారించబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క కుట్రలో పేరేపీదారులు కానీ, ఇటు పాత్రదారులు కానీ, ఇటు సూత్రధారులు కానీ ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా మరింత కూబిలాగేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా చూసాం మనం. దాదాపు 4 గంటల నుంచి కూడా రాత్రి 8 గంటల వరకు ఈ యొక్క కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ఏదైతే లీళ్ల అప్పిరెడ్డి కానీ, దేవినేని అవినాష్ కానీ, తలశీల రఘురామ్ కానీ, జోగి రమేష్ కానీ, ఈ నలుగురు కూడా నిన్న మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో దాదాపు రాత్రి 8 గంటల వరకు కూడా పోలీసులు వారిని విచారించారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ విచారణ ముగిసినటువంటి అనంతరం వారిని ఇంటికి కూడా పంపించడం జరిగింది. మరి తిరిగి మరొకసారి కూడా విచారణకి రావాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి నేతలకైతే మాత్రం సూచించారు. మరి ఈ రోజు నందిగం సురేష్ ని కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించినటువంటి అనంతరం రేపు సెలవిస్తూ తిరిగి ఎల్లుండి కూడా నందిగం సురేష్ ని విచారించేందుకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం సంసిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఈ కేసులో ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా సీరియస్ గా వ్యవహరించాలని చెప్పి భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ఒక్కొక్కరిని కూడా పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తా ఉన్నారు. మరోవైపు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసులో పూర్తి స్థాయిలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి దానిపై కూడా సమగ్ర విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది.